హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి కిచెన్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి. ఈ వీడియోలో యూజ్ఫుల్ టిప్స్ ఉన్నాయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, మనము మార్కెట్ నుంచి ఒక్కొక్కసారి నిమ్మకాయలు తక్కువ రేటు ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువగా కొని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. అవి అలాగే కవర్లో పెట్టి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కవర్లో ఉన్నటువంటి నిమ్మకాయలు కుళ్ళిపోయి పాడైపోతాయి కదా. అలాంటప్పుడు నిమ్మకాయలు అనేవి ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉండటానికి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకుని దాంట్లో సగం వరకు ఇలా నీళ్లు పోసుకోవాలి. తర్వాత అందులో మనం నిమ్మకాయలు ఉన్నాయి కదా, తెచ్చుకున్న నిమ్మకాయలన్నీ కూడా ఇలాగా ఈ డబ్బాలో వేసుకోవాలండి. తర్వాత మనం మూత పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి నిమ్మకాయలు అనేవి 3 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మధ్య మధ్యలో 4 రోజులకు ఒకసారి ఇందులో ఉన్న వాటర్ అనేది మార్చేసి, అంటే వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ ఫ్రెష్గా పోసుకున్నట్లయితే మనకి నిమ్మకాయలు చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. తర్వాత టిప్ ఏంటంటే, మనము గ్రోసరీ తెచ్చుకున్నప్పుడు కొన్ని ఇలాంటి కవర్స్లో వస్తూ ఉంటాయి కదా. ముఖ్యంగా మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ లాంటివన్నీ కూడా కవర్ని కట్ చేసి తర్వాత వాడుకొని మళ్ళీ ఆ కవర్ని అలాగే పెట్టేసామనుకోండి, మనకి కవర్లో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే గ్రోసరీ ఐటమ్స్ కానీ త్వరగా పాడైపోతాయండి. డ్రై ఫ్రూట్స్ లాంటివి అయితే చాలా త్వరగా మెత్తబడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము ఈ కవర్ని మళ్ళీ సింపుల్గా మనము ఈజీగా ఇలా కవర్ను సీల్ చేసుకోవచ్చు. ఒక చాకును ఇలా స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడి చేసి మనం ఎక్కడైతే కవర్ను కట్ చేసామో ఆ ప్లేస్లో కొద్దిగా ఇలా చాకుతోటి ఇలా పైన ప్రెస్ చేసామనుకోండి, మనకి కవర్ అనేది చాలా త్వరగా సీల్ అయిపోతుంది. కవర్లోకి అస్సలు గాలి వెళ్లకుండా కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ కవర్ అనేది ఎంత బాగా సీల్ అయిపోయిందో. ఇలా కవర్ని కనుక అంటించినట్లయితే అందులో ఉండేటటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే ఏవైనా పప్పులు కానీ మెత్తపడకుండా కూడా ఉంటాయి. మళ్ళీ మనం ఎప్పుడు తీసుకుని వాడుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనము మార్కెట్ నుంచి సొరకాయ కొని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. దాన్ని చాలామంది పట్టించుకోకుండా ఒక పక్కన పెట్టేసి అలాగే ఉంచేస్తూ ఉంటారు. అది 2-3 రోజులకే చాలా గట్టిగా అయిపోవడము, తర్వాత దాన్ని మనము కట్ చేసి వాడుకోవాలనుకున్నప్పుడు అది ముదిరిపోవడం అవుతుంది కదా. పైకి చూడటానికి సొరకాయ బాగానే ఉన్నా లోపల అనేది డొల్లలాగా మారిపోతుంది. ఈ సొరకాయను ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయట ఎక్కువగా వారం రోజుల పాటు నిలవ ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసుకుని ఇలా సొరకాయ అంతటికి కూడా అప్లై చేసేసామనుకోండి, సొరకాయ అనేది త్వరగా ముదిరిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా పై తొక్క కూడా వాడిపోకుండా కూడా ఉంటుంది. ఇలా సొరకాయకు ఆయిల్ రాయటం వల్ల సొరకాయ అనేది వారం రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలా ఒక తమలపాకును తీసుకొని దానికి కింద ఉన్నటువంటి తొడిమ పైన ఉన్నటువంటి కస ఇలా తీసేయాలి. తర్వాత దాంట్లో 3-4 మిరియాలు ఇలా వేసుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బని లాగా పైపొట్టు అంతా ఒలిచేసి కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తమలపాకును ఒక కిడ్లీ లాగా ఇలా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకుని మనము ఉదయం లేవగానే పరగడుపున కనుక ఇలా తిన్నామనుకోండి, మనకి వర్షాకాలంలో వచ్చేటటువంటి దగ్గు, జలుబుతో పాటుగా గొంతు నొప్పి, ఇంకా గొంతు పట్టేయడం అలాంటివన్నీ కూడా సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలాంటి కత్తెరలు అనేవి మనము రోజు కూడా కిచెన్లో వాడుతూనే ఉంటాం కదా. ముఖ్యంగా పాల ప్యాకెట్లు అలాంటివన్నీ కూడా కత్తిరించినప్పుడు మనకి ఒక్కొక్కసారి వీటికి ఉండేటటువంటి పొదును అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ పొదును పెట్టించుకోవడానికి మనము మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా కత్తెరను పొదును పెట్టుకోవచ్చండి. ఏం లేదండి, మన ఇంట్లో స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, ఆ స్క్రూ డ్రైవర్ని ఇలా మనం కత్తిరించినట్లుగా కత్తిరితో చేసామనుకోండి, మనకి కత్తిరి అనేది మళ్ళీ చాలా పొదునుగా మారుతుందండి. ఇలా కత్తిరి అనేది ఈజీగా ఇంట్లోనే పొదును పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలా ఒక ప్లేట్ తీసుకుని అందులో 4 నాప్థలిన్ బాల్స్ వేసుకోవాలి. వీటిని కలర్ ఉండలు అంటారు చూడండి, అవి వేసుకోవాలి. తర్వాత వాటి మీద ఇట్లా డెట్టాలు పోయాలంటే ఒక మూత వరకు డెట్టాలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ డెటాల్ అంతా కూడా వాటిలో అంటే ఆ బాల్స్లో మునిగేలాగా ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. కొంతసేపటికి డెటాల్ అంతా కూడా ఆ నాప్థలిన్ బాల్స్ పీల్చుకుంటాయి. తర్వాత 4 పేపర్ కప్పులు తీసుకుని ఒక్కొక్క కప్పులో ఒక్కొక్క బాల్ ఇలా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ కప్పులు మనం ఎందుకు ఉపయోగిస్తామంటే, మనకి ఇంట్లో ఎక్కడైతే బల్లులు, బొద్దింకలు, ఇంకా చిన్న చిన్న పురుగులు అలాంటివి వస్తాయో ఆ ప్లేస్లో కనుక ఇలా ఈ కప్పులు కనుక పెట్టినట్లయితే మనకి ఈ డెటాల్ ఇంకా ఈ నాప్థలిన్ బాల్స్ స్మెల్కి మనకి ఇంట్లోకి అసలు బొద్దింకలు, పురుగులు, దోమలు, చిన్న చిన్న నుసి పురుగులు రాకుండా ఉంటాయి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనము కుక్కర్కి ఇలా గ్యాస్కెట్లు వాడుతూ ఉంటాం కదా. ఈ గ్యాస్కెట్లు అనేవి కొంతకాలానికి కుక్కర్కి పెట్టినా కూడా అవి పని చేయకపోవటము, విజిల్లు సరిగ్గా రాకపోవటము, లేదంటే అందులోంచి అంటే కుక్కర్లో నుంచి ఎసరు కారిపోవటం జరుగుతుంది కదా. అలాంటప్పుడు మనము ఈ గ్యాస్కెట్లు వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఇలా ట్రై చేయండి. మనము క్లిప్పులు బట్టలకు పెడుతూ ఉంటాం కదా, క్లిప్పులన్నీ కూడా ఒక బుట్టలో కానీ డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటూ ఉంటాం. కానీ వాటిని అలాగే ఎండలో పెట్టినట్లయితే అవి కొంతకాలానికి
విరిగిపోతుంటాయి కదా, అలాంటప్పుడు ఇలా గ్యాస్కెట్కి ఇలా క్లిప్పులన్నీ తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, మనకి గట్టిగా ఉండే క్లిప్పులన్నీ కూడా కొన్ని బట్టలకి, లూజ్గా ఉండే కొన్ని క్లిప్పులన్నీ కూడా కొన్ని బట్టలకి పెడుతూ ఉంటాం కదా, అలా తీసుకుని వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఇలా చేతికి తగిలించేసుకొని మనము మేడపైకి బట్టలు ఆరేసుకోవడానికి వెళ్ళడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది, పట్టుకోవడానికి కూడా చాలా వీలవుతుంది. ఇలా అరేంజ్ చేసుకున్నటువంటి గ్యాస్కెట్ని మనము బాల్కనీలో మేక్ కనుక తగిలించి ఉంచుకున్నట్లయితే మనకి తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలా ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదా, మెత్తని సాల్ట్, ఆ సాల్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకోవాలి. తర్వాత మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనెను కూడా ఒక స్పూన్ వరకు అందులో వేసుకోవాలి. అంటే కొంచెము పలుచగా వచ్చేలాగా మనం చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకి టెక్స్చర్ అర్థమవుతుందండి. తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా కొబ్బరి నూనె మరి కొంచెం యాడ్ చేసుకోవాలి, కొంచెం పలుచగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తాం ఏంటనేది చూద్దామండి. మనలో చాలామందికి నోటి దుర్వాసన అనేది వచ్చేసి నలుగురిలోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమంతో మనము పళ్ళు కనుక తోముకున్నామనుకోండి, నోటి దుర్వాసన అనేది పూర్తిగా తగ్గుతుందండి. అంతేకాకుండా చాలామందికి పళ్ళ మీద పసుపు పచ్చటి గార మరకలు అనేవి ఉంటాయి కదా, అలాంటి గార మరకలన్నీ కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమం కనుక ఉపయోగించి పళ్ళు క్లీన్ చేసుకున్నామంటే పూర్తిగా గారంతా కూడా పోతుందండి. పళ్ళు కూడా చాలా తళతళలాడుతూ మెరుస్తూ ఉంటాయి. అంతేకాకుండా చాలామందికి చిగుళ్ళు అనేవి వాపు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా పళ్ళు కూడా లూజ్గా ఉన్నట్లు కనిపిస్తాయి కదా, అలాంటప్పుడు ఈ పేస్ట్తో కనుక పళ్ళు రుద్దుకున్నట్లయితే చిగుళ్ళు వాపు అనేది తగ్గటమే కాకుండా పళ్ళు దృఢంగా తయారవుతాయి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఒక ప్లేట్లో ఇలాగా కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకోవాలి. తర్వాత అందులోనే చిటికెడు అంటే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఈ రెండు కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మేకప్ వేసుకోవడం అనేది చాలామందికి నచ్చదు. కాబట్టి ఇలా మనం తయారు చేసుకున్నటువంటి క్రీమ్ని కనుక ఫేస్కి అప్లై చేసామనుకోండి, మనకి ఫేస్ అనేది చాలా ఫెయిర్గా ఉంటుందండి. అంతేకాకుండా కాంతివంతంగా కూడా ఉంటుంది. ఇదే క్రీమ్ను మనము మార్నింగ్ అప్లై చేసుకుని ఈవినింగ్ వరకు ఉన్నా కూడా మనకి ఫేస్ అనేది అంతే కాంతివంతంగా బ్రైట్గా కూడా ఉంటుంది. ఇక్కడ నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ క్రీమ్ అప్లై చేసిన హ్యాండ్కి, అప్లై చేయని హ్యాండ్కి తేడా అనేది మీరే చూస్తున్నారు కదా. చూడండి, టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ అండి, కరివేపాకుని మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఇలా మొత్తం అంతా వాష్ చేసుకున్న తర్వాత ఇలా రబ్బల నుంచి కరివేపాకు అంతా కూడా దూసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక ఇలా ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని దాంట్లో అడుగున ఇలా పేపర్ నాప్కిన్ ఒక దాన్ని వేసుకోవాలండి. తర్వాత దాంట్లో మనం ఇలా దూసి పెట్టుకున్నటువంటి కరివేపాకు అంతా కూడా ఇలా సర్దుకోవాలి. తర్వాత ఆ కరివేపాకు పైన ఇంకొక పేపర్ నాప్కిన్ వేసి మనం బాక్స్ మూతను పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే కరివేపాకు అనేది 3 వారాల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఈసారి ఎప్పుడైనా సరే కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనము కరివేపాకు తెచ్చుకున్న తర్వాత ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఈ కరివేపాకు కాడలన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ కరివేపాకు కాడలు ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి. మనలో చాలామంది నాన్ వెజ్ తిన్న తర్వాత పళ్ళల్లో కుట్టుకుంటూ ఉంటారు కదా, ముఖ్యంగా పళ్ళల్లో మనకి టూత్పిక్స్తో కుట్టుకుంటూ ఉంటారు, లేదంటే చాలామంది పిన్నీస్తో కూడా కుట్టుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు పిన్నీస్లు అవి వాడటము మంచిది కాదని ఇప్పుడు చెప్తున్నారు కదా, అలాంటప్పుడు మనము ఇలా కరివేపాకు కాడలను తయారు చేసుకున్నాం కదా, ఈ కరివేపాకు కాడలు అనేవి మనకి మంచి సువాసన కూడా వస్తూ ఉంటాయి కదా. చూడండి, ఇక్కడ కరివేపాకు కాడలకి ముందు వైపున వెనక వైపున కూడా ఇలా కట్ చేసేసి ఇలా మనము మధ్యలో ఉన్నటువంటి కాడల వరకు తీసుకోవాలండి. వీటిలో ముదురు కాడలు అయితే మనకి పళ్ళల్లో కుట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ నేను ముదురుగా ఉన్నటువంటి కరివేపాకు కాడల్ని ఇలా టూత్పిక్ లాగా కట్ చేశానండి. ఇవి 1-2 రోజుల్లో పూర్తిగా ఎండిపోతాయండి. తర్వాత వీటిని ఒక డబ్బాలో పెట్టి మనం స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ముఖ్యంగా పళ్ళల్లో కుట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. వీటి వల్ల మనకి పళ్ళల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మంచి సువాసనతో కూడా ఉంటాయండి. పళ్ళల్లో కుట్టుకోవాలనుకున్నప్పుడు టూత్పిక్లు ఇంకా పిన్నీసులకు బదులుగా ఇలా వాడామనుకోండి, మనకి నేచర్లో వచ్చినవి కాబట్టి మనకి ఎలాంటి హాని చేయవు కాబట్టి ఇలా ట్రై చేయండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ అండి, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి. వర్షాకాలంలో ఈ అగ్గిపెట్టెలు అనేవి సరిగా వెలగక చాలా ఇబ్బంది అవుతుంది కదా. ముఖ్యంగా మనము దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నప్పుడు ఎక్కువగా అగ్గిపుల్ల వెలిగించుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ అగ్గిపుల్ల అనేది వెలగక చాలా ఇబ్బంది. అలాంటప్పుడు ఈ అగ్గిపెట్టెని ఇలా ఓపెన్ చేసి దాంట్లో కొద్దిగా బియ్యపు గింజలు వేసేసి తర్వాత క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకి అగ్గిపెట్టెలో ఉండేటటువంటి తేమంతా కూడా బియ్యపు గింజలు పీల్చుకుంటాయండి. అగ్గిపెట్టె అనేది పొడిగా ఉంటుంది. మనం ఎప్పుడు వెలిగించుకోవాలన్నా కూడా అగ్గిపెట్టె చాలా సులువుగా వెలుగుతుంది.
టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇలాగా చక్కడాలు కానీ చెక్కలు కానీ లేదంటే జంతికలు కానీ లేదంటే కారపూస ఇలాంటివన్నీ కూడా స్నాక్స్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు అవి మనం ఇలా డబ్బాల్లో స్టోర్ చేసినప్పుడు రోజులకే మనకి అవి జిడ్డు వాసనలాగా అంటే నూనె వాసన వచ్చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఎంతో కొంత టేస్ట్ మారిపోయి మెత్తపడిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా చెక్కలు కానీ చక్కెడాలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి టేస్ట్ మారకుండా తర్వాత నూనె వాసన లేకుండా పడకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఒక పేపర్ నాప్కిన్ తీసుకుని ఒక స్పూను బియ్యపు గింజలు దాంట్లో వేసుకుని తర్వాత అది పొట్లంలాగా కట్టుకుని అది ఊడిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ దానికి వేసుకోవాలి. పెట్టుకున్నటువంటి డబ్బాలో దీన్ని కనుక వేసామనుకోండి మనకి స్నాక్స్ అనేవి పాడవకుండా ఉంటాయి, నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంతేనండి ఇవాళ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. మరిన్ని కొత్త టిప్స్తో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.